హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫయాద్ ఫాజిల్ నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలో గురించి తెలుసుకుందాం. కళ్యాణి ప్రియదర్శిని. అసలు ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ ట్రై చేయాలంటే మలయాళం వాళ్ళే అన్నట్టుగా ఉంటుంది మూవీ. ఎంత ఫన్నీగా ఉంటుందంటే అంత ఫన్నీగా ఉంటుంది. లవ్ స్టోరీని మేక్ చేసిన విధానం కావచ్చు, మూవీని మలిచిన విధానం కావచ్చు, ఎక్కడ హంగులు ఆర్భాటాలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టేంత కాన్సెప్ట్ కూడా కాదు. చాలా డీసెంట్గా ఉంటుంది మూవీ. మూవీ ఒడుం కుతిరా చాదుం కుతిరా. కళ్యాణి ప్రియదర్శిని, రేవతి పిల్ల హీరోయిన్లుగా నటించారు. అయితే మనం నెట్ఫ్లిక్స్లో కూడా ఈ నెల 26న స్ట్రీమింగ్ అవుతుంది. అయితే స్టోరీలోకి వస్తే ఫయాద్ ఫజీల్ అండ్ కళ్యాణ్ ప్రియదర్శన్ కాబోయే దంపతులు తన ఎంగేజ్మెంట్ అనేది ఒక ప్లాన్ కోసం గుర్రం మీద రావాలని కలలు గంట ఉంటుంది ఈ కళ్యాణి ప్రియదర్శన్. ఆమె కోరిక మేరకు గుర్రాన్ని అంతా సెట్ చేసుకుంటాడు. కానీ సడన్గా ఆ గుర్రం మీద నుంచి కింద పడి కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫన్ అంతా ఎక్కడి నుంచో మొదలవుతుంది. ఆ అమ్మాయి ఎందుకో ఇతన్ని వద్దనుకోవడం, వేరే అతనితో పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఈ అబ్బాయి కూడా సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఈ అబ్బాయి సూసైడ్ను కాపాడడానికి ఇంకో అమ్మాయి ప్రయత్నించడం, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందని ఈ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం ఆపోవడం. ఇది ఒక ట్రయాంగిల్గా ఒక విచిత్రంలోనే ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే ఒక తీవ్ర గాయంతో ఒత్తిడి గురైన ఒక మనిషి మనోవేదన, బాధ ఎలా ఉంటుంది. ఒక అమ్మాయి పెళ్లి దగ్గరికి వచ్చి మనం కోలుకున్నా కూడా వేరే అతన్ని పెళ్లి చేసుకునే విధానం చాలా చూపించడని చెప్పాలి. అయితే కొత్త జీవితం కోసం అతను ప్రయత్నించినప్పుడు ఇంకో అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు అసలు ఆ ఫన్నీ మూమెంట్స్ ఏంటి, ఇలాంటివన్నీ సినిమాలో ఒక్క మూమెంట్ చెప్పుకుంటే అయ్యేది కాదు, ఎన్నో మూమెంట్స్. ఇంకా ఆ అమ్మాయి లవ్ స్టోరీ కూడా చెప్పుకుంటే చాలా ఫన్నీయెస్ట్గా ఉంటుంది. ఇంకా హీరో హీరోయిన్ కలిసిన విధానం వేరే లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది. మూవీ కొంచెం స్క్రీన్ ప్లే అటు ఇటు ఇటు అటు మారుతుండడం వల్ల కొంచెం అట్లా ఇబ్బంది అనిపించదేమో, కానీ సినిమాలో మాత్రం ఎక్కడ మనకి ఇంట్రెస్టింగ్ తగ్గడం కానీ, ఎక్కడ బోర్ కొట్టడం కానీ అలాంటివి ఎక్కడ ఉండవు. లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ను వాళ్ళ ఫాదరు దేన్నైనా తీసుకునే విధానం, వాళ్ళ ఫాదర్ ఇంకో పెళ్లి చేసుకునే విధానం, అలాంటి వాళ్ళ ఫాదర్ ఎంత జాయ్ఫుల్గా ఉండి లైఫ్ను మనం ఎంత సీరియస్గా తీసుకుంటే అది అంత సీరియస్గా తీసుకుంటాం, మళ్ళీ ఎంత జాయ్ఫుల్గా వెళ్ళిపోతే అంత జాయ్ఫుల్గా వెళ్ళిపోతుంది. లైఫ్లో ఎన్నో వస్తుంటాయి పోతూ ఉంటాయి, మనం అనేది పక్క అనే పాయింట్ను డైరెక్టర్ చాలా క్లియర్గా చూపించింది. ఎలాంటివి మన లైఫ్లో సెంటిమెంట్స్ ఉంటాయి, మనకు రావాల్సింది ఏదైనా ఉంటే ఒక సామెత ఉంది, మనకు దక్కాల్సింది ఎప్పుడైనా దక్కుతుంది అనే పాయింట్ మీద కూడా కరెక్ట్గా చెప్పాలంటే అది కూడా ఉంటుంది. ఒక సీను 2 సీన్లు అని కాదు, కానీ సినిమా ఎటు వెళుతుంది అనేది మనం పక్కన పెట్టి ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు కూడా చూడనట్లయితే ఖచ్చితంగా ఇది మలయాళంలో చూడాలనుకుంటే మలయాళం, తమిళ్, తెలుగు మీకు ఏది కావాలంటే ఆ ఛానల్లో చూసుకొని ఎంజాయ్ చేయండి. తప్పక చూడాల్సిన మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.